మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 13వ తారీఖు మే నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. వ్యక్తిగతంగా నీతో యేసయ్య తెలియచేస్తున్నటువంటి వాగ్దానము, యేసయ్య ఇస్తున్నటువంటి వాగ్దానము. సహోదరుడా, ఆయన చేతిలో నిన్ను క్షేమంగా కాసి కాపాడును. నా యేసయ్య అంటాడు, గొర్రెలకు నేను మంచి కాపరిని అంటాడు. మనము గొర్రె వలె త్రోవ తప్పిపోతుంది, కానీ ఆయన కాపరి అయి ఉండి మనలను పచ్చిక గల చోట్ల మనలను పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్ద మనలను నడుపుచు క్షేమకరమైనటువంటి ఆశీర్వాదమును, క్షేమకరమైనటువంటి దీవెనను మనకు అనుగ్రహిస్తూ నిన్ను కాపాడుదునని దేవదేవుడు తెలియజేస్తున్నాడు కనుక, దేవుని బిడ్డలారా, ఆయన భద్రముగా కాపాడుదునని తెలవిస్తున్నాడు గనుక, స్త్రీ తన సంటి బిడ్డను మరుచునా వారైనూ మరుచుదురు, కానీ నేను మరవను. ఇదిగో నా చేతుల మీద నిన్ను చెక్కునని సెలవిస్తున్నాడు దేవుడు గనుక, దేవుని బిడ్డలారా, ఆయన హస్తాల్లో నీ ఉంటే నీకు క్షేమము, ఆయన హస్తాల్లో నీ ఉంటే నీకు ఆశీర్వాదము, ఆయన హస్తాలు నీ వైపు ఉంటే దీవెనకరంగా ఉంటాయి గనుక, దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో స్వస్థతున్నది. ఆయన చేతులతో నిన్ను భద్రంగా కాపాడును గనుక ఆయన వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు కొనసాగి ఆయనకు లోబడి స్థితి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు ప్రభా, ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి వారిని బలపరిచి భద్రపరిచి నడిపించి నీ కృపలో వాడుకుని స్థిరపరిచి సహాయం చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నా సన్నిధి సదాకాలం తోడండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.